క్రైస్తలాడ్ హల్లెలూయా. ఇది నా వాక్యము 12వ తారీఖు 4వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దినమున దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు అంటే అది మన ఒక్కరితో ఆగిపోయేది కాదు. గర్భఫలము అంటే మన శరీరంలోంచి వచ్చేది. ఆ తర్వాత నేల పంట, తర్వాత పశువులు అంటే మనం దేని మీద బ్రతుకుతున్నామో అది ఆహారం తిని బ్రతుకుతున్నామో, కొంతమంది పశువులు పాడి అవన్నీ ఉంటుంటాయి. అవి అంటే దేవుడు దీవించే ఆశీర్వాదాలు మనలోంచి మొదలయ్యి మన చుట్టుపక్కల విస్తరిస్తాయి. కాబట్టి మనము అనగా దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ నాశనము కాదు, దుష్టుడు పారద్రోల పడతాడు. ఎరికో గోడలు దేవుడే బ్రద్దలు కొట్టేశాడు. శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే అది పటా పంచలు అయిపోద్ది. అయితే ఏదైతే ఆశీర్వాదమో, ఏదైతే దీవెనకరమో దేవుడు దానిని దీవెనకరముగా దీవిస్తాడు. అది నీలోంచి నీ పిల్లలు అలాగే నీ చుట్టూ సమస్తము ఉన్న వాటిని అంతటిని దీవించును కాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీకు ఇచ్చిన నేల పంటలను మీకు ఇచ్చిన పాడి పశువులను బహుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.